లోకము కన్నా దేవుని సన్నిధిలో ఎక్కువగా జీవించింది. ఈ లోకము కన్నా దేవుని దేవాలయమే ప్రాముఖ్యమైనకున్నది. ఇదిగో ఈ లోకములో జీవించుట కంటే దేవునిలో జీవించుట ముఖ్యమనుకున్నది గనుక ఆలయములో జీవించింది. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఈ ఆరాధనలోనికి వచ్చిన వారులారా, బోధ వినడానికి దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ప్రభు యొక్క వాక్యమును వినుచు నిన్ను నీవు కడిగి వేసుకోవాలి. పాపపు ఒప్పుదలను ఒప్పుకొని ప్రభు ఎదుట నిన్ను నీవు కడిగి వేసుకొని వాక్యము చేత బలపడి వాక్యాహారమును నింపుకొని ప్రభుని కలిగి ప్రభు యొక్క దీవెనను అందుకోవడానికి ఆరాధనలోనికి వచ్చి ఉన్నాము. ఆరాధనలో 7 దీవెనలు అనేవి దాచించాడు. 7 దీవెనలు దేవుడు మనకు ఈ దినమున ఇస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తే ఆరాధన దినమందు దేవుడే విశ్రాంతి దినమందు ఓచ చేయగల వారిని బాగుపరిచాడు. ఆ యొక్క శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారే అభ్యంతరపరిచారు. కానీ ఇదిగో అతడే బోధ విన్నాడు, రెండవది స్వస్థపరచబడ్డాడు. ఎలాంటి బోధంట? ఏమండి, దేవుని యొక్క గొప్ప బోధన విన్నాడు. ఒకటి శారీరక స్వస్థత పొందాడు, రెండవది అంతరంగముగా ఆత్మీయ స్వస్థతను పొందాడు, అందుకే బాగుపడ్డాడు. ఈ దినమున ఈ యొక్క దేవాలయములో ఈ 2 దొరుకుతున్నవి. ఏంటంటవి? ఏమండి, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత దొరుకుతుంది. ఈ యొక్క దేవాలయములో వాక్యము ద్వారా నీ శరీరము స్వస్థపరచబడుతుంది. నీ ఆత్మ పాపము నుండి విడుదల పొంది పాపము నుండి నీకేం కలుగుతుందంటే స్వస్థత పొందుతుంది. గనుక ఈ దినమున ఆరాధనలోనికి రండి. గనుక దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ప్రభుని ఆరాధించాలి. నీ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ప్రభు సన్నిధిలో చేరాలి. బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది. ఈ దినమున, ఏ దినమంటే ఇది 6 దినముల కంటే 7వ దినము బహుశ్రేష్టమైన దినము. ఇది దేవుని దినము కనుక దీనిని పరిశుద్ధమైన దినముగా ఆచరిస్తూ మన పాపాలను కడిగి వేసుకునడానికి దేవుని యొక్క దేవాలయంలోనికి రావాలి. 6 దినములు నీవు చేసినటువంటి పాపాలను 7వ దినము దేవుని సన్నిధిలోనికి వచ్చి పరిశుద్ధపరచుకునడానికి, శుద్ధి చేసుకునడానికి దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొనాలి. ఈ ఆరాధనే మానవునికి చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధనలో దేవుని యొక్క క్షమాపణ దొరుకుతుంది. ఆరాధనలో పాపపు ఒప్పుదల చేయుట ద్వారా నీ పాపము నుండి విడుదలనేది దొరుకుతుంది. ఈ లోకములో నీ పాపమును తీసివేయడానికి యేసు ప్రభు రక్షకుడిగా దిగి వచ్చాడు గనుక నీ పాపములను తీసుకొచ్చుకోవడానికి ప్రభు యొక్క సన్నిధిలోనికి రండి. దేవాలయం అనగా దేవుని నివాస స్థలము. ఈ దేవుని నివాస స్థలములో దేవుని దినమందు దేవుని యొక్క ఆరాధన ఆచరింపడానికి వచ్చిన నీవు నీ పాపాలను ప్రభు ఎదుట ఒప్పుకొని నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. గనుక దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, మోషేను కలుసుకునడానికి ప్రత్యక్షపు గుడారమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ దినమును నిన్ను కలుసుకునడానికి దేవుడి యొక్క దేవాలయములో ఈ విశ్రాంతి దినమని ఆరాధన ఏర్పాటు చేశాడు. నీతో సహవాసము చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్నే ధైర్యపరచడానికి ఈ ఆరాధనలోనికి మనం వచ్చి ఉన్నాము. గనుక దేవుడు దిగి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను నానని వాగ్దానము చేస్తున్న దేవుడు. ఈ దినమున నీ ఆరాధనలోనికి దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. ప్రభు వైపుకు చూడు. ఇదిగో పరిశుద్ధమైనటువంటి మరి దేవుని వైపుకు చూడు. దేవుడు ఉన్న చోటు దేవాలయము. గనుక ఈ చోటు దేవుడు నిన్ను కలుసుకునే స్థలము, నీవు దేవుని కలుసుకునే స్థలము. గనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవాలయం అనగా దేవుని చేత దీవింపబడుతున్నటువంటి స్థలము. ఈ స్థలంలోనికి మనమందరము రావాలి. ఏం పొందడానికి? ఎవరి దీవెన పొందడానికి,
రావాలి. దేవుని పొందాలంటే మనలో ఏముండాలి? ఏమండి? పరిశుద్ధత ఉండాలి. ఏముండకూడదు? ఏమన్నా అపరిశుద్ధత ఉండకూడదు. పరిశుద్ధమైనటువంటి స్థితి ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, నీ పాపపు స్థితిని తీసివేసుకుంటేనే కానీ పరిశుద్ధమైన స్థితి రాదు. గనుక దేవుని సన్నిధిలో మనం ప్రభు యొక్క వాక్యము చేత మనం కడగబడడానికి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. గనుక ఈ దేవాలయములో దేవుని యొక్క మహిమ ఉన్నది. ఈ దేవాలయములో దేవుని యొక్క దీవెన ఉన్నది. ఈ దేవాలయములో దేవుని యొక్క విమోచన అనేది ఉన్నది. గనుక దేవాలయంలోనికి రండి. దేవుని సన్నిధిలో మనము గురి కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, ఇదిగో దైవజనుడు అన్నారు, నా గురి పరలోకము, నా బరి భూలోకము. మన గురంతా ఆ యొక్క పరలోక వైపుకు చూడాలి. పరలోకములో ఉన్న దేవుని వైపుకు చూడండి. గనుక ఇదిగో ఈ దినమున దేవుని సన్నిధిలోనికి రండి. ఈ దినము ఆయన సన్నిధిలోనికి వస్తే దేవుడు అన్నీ నీకు ఇచ్చి వేసేవాడై ఉన్నాడు. అన్ని దినముల కంటే ఈ దినము ప్రాముఖ్యమైనది. గనుక దేవుడు మరి నీ యొక్క గృహములోనికి రావాలంటే మొదటగా నీవు ఎక్కడ రావాలి? దేవుని నివాస స్థలంలోనికి వస్తే దేవుడు నీ నివాస స్థలంలోనికి వచ్చి వేసేవాడై ఉన్నాడు. దేవుడే మోషేని పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. మోషేకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా మోషేతో అంటున్నాడు, మోషే మోషే, నేను నీ గుడారంలోనికి వస్తాను, నాకు ఒక ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చెయ్యి అని ప్రత్యక్షపు గుడారంలోనికి దేవుడు దిగివచ్చాడు. మొదటిగా మనము దేవుని దేవాలయమని ఆ యొక్క గృహములోనికి మనం వచ్చినట్లయితే మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి, మన గృహంలోనికి ఎవరు వచ్చేవారై ఉన్నారు? దేవుడు వచ్చేవాడై ఉన్నాడు. దేవుని మందిరంలోనికి రాకపోతే పాప క్షమాపణ ఉండదు. దేవుని మందిరంలోనికి రాకపోతే దేవునితో సహవాస భాగ్యం అనేది ఉండదు. దేవుని సన్నిధిలోనికి రాకపోతే పరిశుద్ధుల సహవాసము, దేవదూతల సహవాసం అనేది ఉండదు. దేవుని సన్నిధికి రాకపోతే ఆశీర్వాదము ఉండదు. గనుక ఈ దినమున దేవుని సన్నిధిలోనికి రండి. ఆయన ఆశీర్వాదముల చేత నింపేవాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి రండి. దేవుడు మరి నీతో సహవాసము చేసేవాడై ఉన్నాడు. ఆయన దూతలు నీతో సహవాసము చేసేవారై ఉన్నారు. పరిశుద్ధులైన వారు నీతో సహవాసము చేసేవారై ఉన్నారు. వారు నీతో సహవాసము చేస్తే నీ పాపపు రూపం పోయి ఏ రూపం వస్తుందంట? పరిశుద్ధమైన రూపం వస్తుంది. హానోకు దేవునితో 300 సంవత్సరాలు సహవాసము చేశాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఒక్క అంగుళము కూడా తేడా రాకుండా దేవునితో నడిచి చూపించాడు. 300 సంవత్సరముల తర్వాత దేవుని వలె మారిపోయాడంట. ఎవరు? హానోకు. ఇప్పుడు ఎవరి రూపం వచ్చింది? దేవుని రూపము, దేవుని లక్షణాలు అన్నీ వచ్చేసినవి. ఆనాడు తోటలో ఆదాము ఏ రీతిగా ఉన్నాడో అదే రీతిగా మరి దేవుని యొక్క దేవునితో సహవాసము చేస్తున్నటువంటి హానోకు మారిపోయాడు. గనుక హానోకు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. గనుక హానోకు లేకపోయాను. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఈ దేవాలయములకు వచ్చిన వారులారా, నీ రూపమును మార్చివేయడానికి ఈ దేవాలయము నీ పాపపు రూపమును తీసివేసి పరిశుద్ధమైన రూపమును ఇవ్వడానికి దేవుడు ఈ దేవాలయమనే ఈ యొక్క ఆరాధనలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. గనుక దేవుని రోజు దేవునికి ఇచ్చివేయండి. ఆయన సన్నిధిలో ఉండండి. విశ్రాంతి దినమున మనమే దేవుని సన్నిధికి హత్తుకుని మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు అత్యధికమైనటువంటి దేవునితో మనల్ని నింపేవాడై ఉన్నాడు. గనుక ఈ దినమున ఆరాధన దినమును మనం పరిశుద్ధముగా ఆచరించాలి. ఏ రోజు కన్నా ఈ రోజు గొప్పది. గనుక అన్ని రోజుల కంటే ఈ రోజు ఘనమైనది. ఆరాధనలోనికి రండి. రైగారు అన్నారు, ఆరాధనలో ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని కార్యాలు కానీ దేవుని అద్భుతాలు కానీ అర్థము కావు అన్నారు. గనుక
ఈ ఆరాధనలో ప్రవేశించినటువంటి వారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. దేవుని యొక్క దేవాలయములో ప్రవేశించలేని వారు పరలోకములో దేవుని యొక్క దేవాలయములోనికి ప్రవేశించలేరు. గనుక ఆ రాజ్యము చేరాలంటే ఈ యొక్క దేవుని నివాస స్థలములోనికి నీవు చేరాలి. గనుక బైబిల్ గ్రంథము తెలియచేస్తున్నది, నీ పరిశుద్ధమైనటువంటి స్థితిని తీసివేసుకుని, నీ పరిశుద్ధమైన స్థితిని నీవు కలిగి ఉండి నీ పాపపు స్థితిని తీసివేసుకుని ప్రభుని కలిగి ఉండి ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని ధరించుకుని ఈ ఆరాధన ద్వారా పరలోకపు ఆరాధనలో పాల్గొనగలిగే ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దయనిధమైన మా తండ్రి దేవా, ఇంతవరకు నీ బిడ్డలతో నీవు మాట్లాడినావు. స్తోత్రములు తండ్రి. నీవు గనుడవు, గొప్పవాడు, ఘనమైన దేవుడు. ఈ ఆరాధనలో నీవు దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. దేవా, ఈ పరిశుద్ధమైన దినమున మేమే బహునమ్మకముతో విశ్వాసముతో ఈ ఆరాధన ఆచరించగలిగే స్థితిని మాకు దయచేయండి. మొదటి వారం నుండి కడపటి వారం వరకు నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి. నీ కౌగిలిలో మమ్మల్ని భద్రపరచండి. నీ సన్నిధి కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి దేవా, ఏ ఆరాధన మేము మానకుండా మా పాపములను దేవా మిమ్మల్ని మేము కడిగి వేసుకుని పరిశుద్ధులుగా చేసుకుని నీ రాజ్యమునకు నీ సహవాసములోనికి చేరగలిగే ధన్యత నేడు వినిచిన మా ఎల్లరికూ దయచేసి మహిమను పొందమని మా కొరకు ఆరాధన కర్తగా ప్రధాన యాజకుడిగా దిగివచ్చి ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నా పరమ తండ్రి, ఆమేన్. సంకల్పము